అస్మద్గురుభ్యో నమః. జై భవానీ, జై గాయత్రి మాత. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, భవానీ భక్తులకు, సకల జనులకు, హిందూ సోదరులకి సోదరిమణులకు, ముస్లిం సోదరి సోదరిమణులకు, క్రిస్టియన్ సోదరి సోదరిమణులకు స్వాగతం, సుస్వాగతం. ఇలా అనుకుంటున్నాం కదా, చక్కగా క్రిస్టియను, ముస్లిము, హిందువు అవసరం లేదు అన్న ఒక ఉద్దేశం. ఎందుకంటే మనం అలా అనుకోకూడదు కూడా. మనము జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నామన్న తరుణంలో మనము డబ్బే సర్వస్వము అని నమ్ముతున్నాం కదా. బ్రతకాలి, జీవితం బ్రతకాలి. బ్రతకాలంటే డబ్బు కావాలి. డబ్బుని సంపాదించాలంటే ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే ఎవరైనా మీకు ఉద్యోగం ఇవ్వాలి. నువ్వు చదువుకున్న చదువుకి ధన్యత చేయడానికి కారకులు ఒకడు కావాలి. అతడు ముస్లిం అయితే నెలకి 40,000, ₹1,00,000, 2,00,000 జీతం ఇస్తాను రమ్మన్నాడు. వెళ్ళకుండా ఉంటారా? ఇప్పటిదాకా నువ్వు ఉద్యోగం ఎవరు ఇవ్వలే, కానీ ఆయన ఇస్తానంటున్నాడు. ఆలోచించు మిత్రమా, వెళ్తావా వెళ్ళవా? రెండోది, నీకు ఎన్నో సమస్యలతో కూడుకున్నప్పుడు ఒక ముస్లిం సోదరుడు నిన్ను ఆదుకున్నాడు. నేను ఒక్కరిని అంటూ రావట్లే, ఒక్కరిడే శాశ్వతం అనట్లేదు. రూపాయి దగ్గర ఆలోచించని నీవు కులము, మతం, గోత్రం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అండర్లైన్ చేసుకో. ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి. ఎలా అంటే, రూపాయి మన జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు రూపాయికి లేని కులము, మతము నీకెందుకు అంటున్నాను. నేను మతద్వేషిని కాదు, మత పిచ్చోని కాదు. నేనేంటో నాకు గౌరవం. నా తల్లి నాకు ఏదైతే జన్మనిచ్చిందో, నా తండ్రి ఏదైతే నేర్పించాడో అది నా ధర్మం. దాన్ని కాపాడుకోవాలి. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకో. ఎవడో పిచ్చి నా కొడుకులందరూ మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటలకి లొంగిపోకు. యువతరమా, నేను ఎవరికో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకో లేదా స్కూల్ పిల్లలకో చెప్పట్లేదు, మీకే చెప్తున్నాను. ఎందుకంటే మేలుకోండి, ఇప్పుడైనా మేలుకొని. ఎవరెవరో పిచ్చి పిచ్చి కోతలని కోస్తూ ఉన్నారు. అసలు దైవం అంటే నమ్మలేనిది, దైవం దగ్గర మీరు సరిగ్గా పాత్ర పోషించలేనటువంటి మీరు దైవం గురించి ఎందుకు మాట్లాడుతున్నారయ్యా? ఒక్కొక్కరు కూడాను. నీ తండ్రి అంటే నీకు గౌరవం లేదు, నీ తల్లి అంటే నీకు గౌరవం లేదు, నీ సోదరి అంటే నీకు గౌరవం లేదు, పక్కవాడు అంటే గౌరవం లేదు, నీకెందుకు హిందూ? అది మాట్లాడద్దు. తప్పు, చాలా తప్పు. అది చాలా తప్పు. ఎందుకు తప్పు? నీవు అన్వేషిస్తున్నటువంటి మార్గం ఏదో ఒక్కసారి ఆలోచించుకో. ఇది అవసరమా నీకు ఇప్పుడు ఈ టైంలో మీ అందరికీ ఈ మీడియాల ముందుకు వచ్చి ఇలా చేయడం మీకు అవసరమా? అది అవసరం లేదు మిత్రమా, అస్సలు అవసరం లేదు. మీరు ముందుకొచ్చి జనాలకి మంచిని నేర్పండి, శత్రుత్వం కాదు. శత్రుత్వం నేర్పిస్తే ఏమొస్తుందయ్యా? రోజుకు ఆనందైతే వేడెక్కుతుంది, మజ్జిగ తాగితే చలవ చేస్తుంది. మజ్జిగ లాంటి వాళ్ళం మనమందరం, అర్థమవుతుందా? మజ్జిగ లాంటి వాళ్ళం మనం. కారం ఎక్కువ తినే కొద్ది కారం నోరు మండిపోద్ది. మజ్జిగ ఎంత తాగు చలవ చేస్తుంది, నీళ్ళు తాగు చలవ చేస్తుంది. ఎందుకయ్యా మీకు అనవసరంగా? అవసరం లేదు. అవసరం లేని దాంట్లో వేలు పెట్టకండి. ఎందుకంటే టైం వేస్ట్ అంతే. టైము. ఇంకొకటి,
అందరూ తప్పట్లు కొట్టరు, శభాష్ అని తిట్టుకుంటున్నారు. కామెంట్స్ చూస్తున్నారా? తిట్టుకుంటున్నారు. నువ్వెందుకయ్యా, నువ్వెందుకు వచ్చావు, నువ్వెందుకు వచ్చావు అని తిట్టుకుంటున్నారు. అది అవసరమా నీకు? నేను తిట్టుకుంటే నీ తండ్రికి వస్తుంది మాట, నీ తల్లికి వస్తుంది మాట, నీ వంశానికి వస్తుంది మాట. అవసరమా? నేను అనేది ఏంటంటే, మన హిందువులందరం కూడా పక్కవాడిని చెడిపోకుండా కాపాడండి. ముస్లిం అయినా కావచ్చు, క్రిస్టియన్ అయినా కావచ్చు, నాయనా నీ దైవాన్ని నమ్మడంలో తప్పు లేదు, నువ్వు అల్లాని కీర్తించడం వల్ల పిలవడం తప్పు లేదు నాయనా, ఇది మంచి మార్గం కాదు, మనం అందరం కలిసి ఉందాము అని చెప్పండి. అంతేగాని మత విద్వేషాలు పెంచి అనవసరమైన టైం వేస్ట్ చేసి ఎందుకు కోపాలు పెంచుతున్నారు ఈ రోజుల్లో? మీరు అందరూ కూడా కలిసి ఎందుకు? దీని ద్వారా లాభం ఏమిటి? ఏంటి లాభం? ఒక్కరే వస్తున్నారు. అందరూ ఎవరి పని వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరైతే పూట కొడుకుని ఈ రోజుల్లో దీనివల్ల ఎలాంటి నష్టం ఏర్పడుతుందో తెలుసా మిత్రమా? ఎలాంటి విషయం మీరు రేపుతున్నారో తెలుసా? పూట కోటి కోసం కోటి విద్యలు అన్నారు. ఆ కోటి కోసం ఒక బండి పెట్టుకున్నో, లేదంటే ఏ హోటల్ నడుపుకున్నో, లేదంటే ఇంకోటి చాయ్ పెట్టుకున్నో, ఇంకోటి పెట్టుకున్నో బతుకుతున్నారు కష్టపడి. వాడు ముస్లిం సోదరుడు కావచ్చు, ఇంకో క్రిస్టియన్ సోదరుడు కావచ్చు, హిందూ సోదరుడు కావచ్చు, ఇంకోటి ఎవరైనా కావచ్చు. అరే వీళ్ళే కదరా, మన ముస్లిమ్స్ కదరా, వీళ్ళందరూ కదరా మన అమ్మవారిని చేశారని అంటున్నారు అని చెప్తే వాడి వ్యాపారం దెబ్బతింటుంది. తద్వారా వాడికి అనేక నష్టాలు వస్తాయి. తద్వారా వాడికి అనేక రకమైనటువంటి నష్టపోతున్నాడు. అది వాళ్ళే కావచ్చు, హిందూ సోదరుడు కావచ్చు, ఎవరైనా సరే మళ్ళీ ఆడిక్కడికి వచ్చి మమ్మల్ని తిడుతున్నారు వీళ్ళు అని చెప్పేసి రేపొద్దున వీళ్ళ మధ్య పరస్పర భేదం వస్తే మీరందరూ ఏం చేస్తారయ్యా? మీడియాలో వచ్చి రాళ్ళు విసురుతారా? మీడియా ముందు మాట్లాడేవాడు బయట మాట్లాడు, ఆడు ఫోన్ కూడా లేపడం. ఆ విషయం తెలుసా మీకు? సనాతన ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి? కలుపుకుపో. ఒక రౌడీ వస్తే ఇంట్లో బియ్యం చెరిగినప్పుడు వడ్ల గింజ వస్తే పక్కన పాడేసినట్టు, కానీ ఎవరైనా విద్వేషి వస్తే, ఎవరైనా ద్వేషి వస్తే, ఎవరైనా మూర్ఖుడు వస్తే వాడిని తరిమి 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 పొరమేనగా కొట్టండి, నష్టం ఏం లేదు. మనలో లేరా మూర్ఖులు? నేను అనేది ఏంటంటే, కొన్ని మనం చేసే సంఘటనలు పక్క వాళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయి. అయ్యా మిత్రమా, మీకు అర్థం కావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. తిట్టుకుంటున్నారు, ఇంకా అక్కడ దాకా రాలేదు, ఇంకా స్టార్టింగ్లో ఉంది. అది స్టార్టింగ్లో ఉంది. ఈ స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. దీన్ని ఇక్కడితో అరికట్టలేకపోతే మనం దీన్ని అరికట్టదాం. ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే, నాతో చేయగలపండి, మీరందరూ నాతో చేయగలపండి, సపోర్ట్ చేయండి. మూర్ఖుడెవరో తరిమి కొడదాం, అందరం కలిసి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం. హిందుత్వాన్ని కరెక్ట్, అందరూ ముందుకు వచ్చారు, ఇప్పుడే మేలుకుంది, బాగుంది, చాలా బాగుంది. కానీ దాన్ని కాపాడుకునే విధానం చాలా ఉన్నాయి. హిందుత్వంలో ద్వేష రాగాలకు అతీతం, ఎవరికైనా సాయం చేసే గుణం హిందుత్వానికి ఉంది, కాపాడే తత్వం హిందుత్వానికి ఉంది. అందుకనే కదా ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు, ఎన్నో రకాల బిజినెస్లు చేస్తున్నారు. ఇప్పుడు భాగ్యనగరి హైదరాబాదే ఉంది మనకి. ఎంతమంది ఎన్ని చోట్ల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఎంతోమంది చక్కగా కష్టపడి బతుకుతున్నారు. అలా బతకనిద్దాం, బతుకుతూ కలుపుకుంటూ పోదాం. ఎవరైనా రోగి లాంటి వాడు వచ్చిన వాడిని ఎప్పుడైతే వాడు పాపం చేశాడో అక్కడికక్కడికే ఖండించండి. ఇప్పుడు ఒకడు చచ్చిపోయాడని చెప్పేసి సెల్ఫీలు తీసుకుంటున్నారు తప్ప ఆయన తీసుకెళ్ళి దహన కారణం చేస్తున్నారు ఎవరైనా? మధ్యలో ఎవడో పడిపోతే వాడు చుట్టూ చేరి సెల్ ఫోన్లు తీస్తున్నారు. అరే ఎందుకయ్యా సెల్ ఫోన్లో ఫోటోలు తీస్తున్నారు, తీసుకెళ్ళి కాపాడచ్చు కదా అంటే
అయ్యో కేసు అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, తొక్కలతో ఉండు అని చెప్తున్నారు. ఇది అవసరమా? మరి కాపాడే ధైర్యం లేనప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారే మీరు? కాపాడండి, మనిషినే కాదు బతుకును కూడా కాపాడండి. మిత్రులారా, మన దగ్గర హిందుత్వాన్ని గురించి అనేక రహస్యాలు నాలో ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. అలాగే ఇదేనా మన తత్వం అనేది కూడా ఉంది. మీరు ఒక్కటి ఆలోచించండి మిత్రులారా, మనం ఏం చేస్తున్నామో, మన ఉనికిని ఎందుకు పాడు చేసుకుంటున్నామో, ఇంతవరకు లేనిది ఎందుకు వ్యూస్, ఎందుకు సబ్స్క్రైబ్స్, ఎందుకు, ఏంటి ఇదేంతంది, ఎందుకు? కాపాడండి, మనం కాపాడుకోవాలి కదా, మన బట్టను మనం కాపాడుకోవాలి కదా. నేను బొట్టు పెడతాను, వాడు బొట్టు పెట్టడు, అంతే తేడా. అందరం కలిసే ఉన్నాం. అవసరంగా ఏదో పనిలేనట్టుగా, పనిలేనమ్మ పిలితల గోగినట్టు ఏదో కొత్త లోకంలో ఒక కొత్త ఐటెం వచ్చినట్టు. మన దగ్గర కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారయ్యా? ముస్లిం లేడా, హిందువు లేదా? అప్పుడు అందరూ ఇంట్లోనే కూర్చున్నారు. అప్పుడు హిందుత్వం గురించి బయటకు రాలేదు. ఏమో ఎవరిది కరోనా అని చెప్పేసి ఫోన్లో దగ్గర మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా పోరాటం ఒకటేలా ఉండాలి మిత్రమా, అది మారకూడదు. అవసరమైతే గెలవాలి, లేదని చావాలి, అలా ఉండాలి పోరాటం అంటే. అంతేగాని ఎవడో పక్కోడు ఏదో చెప్తానని చెప్పి దాన్ని 4 సూత్రాలు యాడ్ చేసి నేను ఎందుకు వచ్చాను అంటే, రాజ్ న్యూస్ ద్వారా, రాజ్ తెలుగు ద్వారా మనకి ప్రతి ఒక్కరికి రోజు ఒక సబ్జెక్ట్ నేర్పిస్తాను. నేను కంపల్సరీ నేర్పిస్తాను. నేను అంత మేధావిని కాదు, బ్రహ్మని కాదు, పండితుడిని కాదు. సాక్ష్యాల ద్వారా నేను నిరూపిస్తా. మంచి సాక్ష్యాలు ఉన్నాయి, మంచి కథనాలు ఉన్నాయి ఈ బుక్స్లో. కానీ ప్రతి దాంట్లో, ఒక్కొక్క దాంట్లో పురాణ పుట్టలు ఉన్నాయి, అనేక ఉన్నాయి. ఇంకొకటి చెప్తున్న లాస్ట్ అనగా రాసులు, ఫలాలు ఇవేమన్నా ఏం చేయవు, కాపాడుతూనే ఉంటాయి. అమ్మవారి యొక్క అండదండం అనుకున్నప్పుడు ఏ కష్టాలు మనతో రావు. కాబట్టి అందరిని చేయి కలుపుకొని ముందుకు వెళ్దాం, అందరం పోరాడదాం. ఓకేనా మిత్రమా? రేపొద్దున ఒక మంచి సబ్జెక్టుతో మీకు ముందుకు వస్తా. ఒక్కటి ఆలోచించండి, హిందుత్వం గురించి నేర్చుకుందాం. ఓకేనా? హిందుత్వం గురించి ఒక లెసన్ ఉంది, నేను నేర్పిస్తాను. కాబట్టి వెంటనే నా నెంబరు కింద ఇస్తారు, ఆ నెంబర్కి ఫోన్ చేయి. నీ ఒక డౌట్ ఏంటో నేను చెప్తా. ఓకేనా? కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, నాకు ఫోన్ చేసేవాడు మిత్రత్వంగా, మిత్రులా కలిసేవాడు మాత్రం నాకు ఫోన్ చేయాలి. వేరే కాల్స్ని లేపను. మనం కలిసి పోరాడదామంటే ఎంతవరకైనా నేను సిద్ధం. నా ఉనికి నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. నా భవానీ నా వెనకాల ఉంది, ఆ అమ్మ నా వెనకాల ఉంది. నేను ఎవరిని మత ద్వేషిని కాదు, ఏదో పండితులు చెప్పిన 4 మాటలు చెప్పి ఇది మన ధర్మం అని చెప్పేవాని కాదు. ధర్మం అంటే ఏదో చెప్తాను, ధర్మం అని నా దగ్గర ఉన్నాయి. ధర్మం అంటే నాకు తెలుసు, ఆ ధర్మాన్ని నేను బోధిస్తా. నువ్వు రా, లేకపోతే నా దగ్గరికి రా, నా ఆఫీస్కి రా, నా దగ్గర కూర్చొని చెప్తా, పాఠం చెప్తా, లెసన్ చెప్తా, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంగ్లీష్ రాదు నాకు, హిందీ రాదు, మరాఠీ రాదు, ఏ భాషలో రాదు, కేవలం తెలుగు ఒక్కటే వచ్చు, తెలుగులోనే చెప్తా. నా ట్రాన్స్లేషన్ కూడా రాదు, నాకు అర్థం కూడా కాదు, నాకు తెలుగు ఒక్కటే వచ్చు. తెలుగు కూడా సరిగ్గా రాస్తానో లేదో తెలియదు నాకు, అక్షర దోషాలు వస్తూ ఉంటాయి. కానీ నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకున్నాను. జాతకాలు నేర్చుకున్నాను, జ్యోతిషం చేసుకుని భవిష్యత్తు తెలుసు. నేను దేవి ఉపాసకుని. అమ్మ ఉపాసనలో నేనేం చెప్తే అమ్మ అది పలుకుతుంది. అమ్మ జగదామ్మ, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లయినట్టుగా అమ్మ కృపా కటాక్షం ఉన్నంతసేపు కూడా లోకానికి ఏమీ కాదు. జై భవాని, జై గాయత్రి మాత.